ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రపంచంలో అత్యధికంగా బియ్యం ఉత్పత్తి చేసే దేశం చైనా అయినప్పటికీ ఎగుమతుల పరంగా భారత్ సూపర్ పవర్ గా ఎదిగింది. దేశానికి విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొచ్చే ఈ రంగం ఇప్పుడు సాఫ్ట్ పవర్ సాధనంగానూ మారుతోంది. భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన బియ్యం ఎగుమతిదారుగా మరోసారి తనదైన ముద్ర వేసింది. చైనా అత్యధికంగా బియ్యం ఉత్పత్తి చేసినా భారత్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా బియ్యం ఎగుమతి చేస్తోంది. భారత్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో బియ్యం ఉత్పత్తి 1294.71 లక్షల టన్నులు కాగా 2022-23లో అది 1357.55 లక్షల టన్నులకు పెరిగింది. ఇక 2023-24లో ఈ సంఖ్య 1370 లక్షల టన్నులకు చేరింది. బాస్మతి బియ్యం ఎగుమతులు నిరంతరం పెరుగుతుండగా ఇతర రైస్ రకాల ఎగుమతులు 2023-24లో గణనీయంగా తగ్గాయి. 2023 జులై నుంచి భారత్ విధించిన ఎగుమతి నిషేధమే దీనికి కారణం. 52.42 లక్షల టన్నుల బాస్మతి ఎగుమతులు జరిగితే ఇతర రైస్ ఎగుమతులు 111.16 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. మొత్తంగా భారత్ నుంచి ఎగుమతైన బియ్యం 163.58 లక్షల టన్నులు కాగా ఇది 2023-24 ఉత్పత్తిలో సుమారు 12% గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క బాస్మతి రైస్ ఎగుమతుల ద్వారానే దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం అందుతోంది. 2023-24లో మొత్తం ఎగుమతుల ఆదాయంలో బాస్మతి వాటా 1.34%. గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈ వాటా 2021-22లో 0.84%, 2022-23లో 1.06%గా ఉండగా 2023-24లో దాదాపు 3% అభివృద్ధి నమోదయ్యింది. బాస్మతి రైస్ కొనుగోలులో ముఖ్యమైన దేశాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, కువైట్. అయితే ఈ 3 దేశాల వాటా కాస్త తగ్గినప్పటికీ అమెరికా, యూకే సహా ఇతర దేశాల్లో ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి. వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లోనూ మన బాస్మతికి మంచి డిమాండ్ ఉంది. దీంతో మార్కెట్ డైవర్సిఫికేషన్ కు అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశం బియ్యం ఎగుమతుల ద్వారా కేవలం ఆదాయమే కాదు, అంతర్జాతీయ సంబంధాల పరంగా సాఫ్ట్ పవర్ను తెచ్చుకుంటోంది.